ప్రియమైన క్రైస్తవ సమాజమునకు ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభుడు రక్షకుడైన మన క్రీస్తు నామంలో మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. దేవాతి దేవుడు సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు తన యొక్క మహిమ ద్వారా అనేకులను తన కృప యొద్దకు నడిపించుటకు పరిశుద్ధాత్మ దేవుడు చూపించే ప్రేమ ఈ లోకంలో ఏ మనుషుడు చూపించలేడని బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి దేవాతి దేవుని యొక్క కృపా కనికరము దయ ఎల్లప్పుడూ మనతో ఉండాలని ఆ ప్రభు కోరుకుంటూ మిమ్మల్ని మనసారా ఆ క్రైస్తవ లోకంలో ఉన్న ప్రతి విశ్వాసిని ప్రభు పేరట ఆహ్వానిస్తూ ఈ 11 రోజుల ఉపవాస ప్రార్థనలో 4వ రోజు అనగా దేవాతి దేవుడు తన సృష్టిలో 4వ దినమందు రాత్రి పగలను ఏలుటకు మన కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి వెలుగు జ్యోతులను ఆయన అంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో ఆయన తెలియచేస్తూ, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అనగా ఆ వెలుగు మనుషుల మధ్యలోనికి వచ్చింది, కానీ ఆ చీకటి దాని సంబంధుల వలన ఈ వెలుగును గ్రహింపటలేదు అని పరిశుద్ధ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ప్రతి బంధకము నుంచి విడిపించబడాలి అంటే దేవుని యొక్క సన్నిధి మనకు ముఖ్యమైంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూ, ఎటువంటి బంధకమైన, ఎటువంటి శ్రమైన, ఎటువంటి కష్టమైన, ఎటువంటి ప్రమాదభరితమైనటువంటి కట్లైన ఆ చీకటి వలె మనుషులకు అంధకారం వలె మూసి ఉన్న మనుషులకు కనిపించినటువంటి ఆ పరిస్థితులు ఎంతటివైనా పరిశుద్ధాత్మ దేవుడు ఉపవాస ప్రార్థన ద్వారా వాటన్నిటి నుండి విడిపించి మనలను తన యొక్క రాజ్య నివాసులుగా, తన యొక్క మహిమకు వారసులుగా చేయుటకు సమర్థుడు అని ఉపవాస ప్రార్థన మనకు ఆధారం ఇచ్చుచున్నది. అట్టి విధమైనటువంటి కృపలో ఈ 4వ దినమందు మనం ప్రత్యేకంగా ఆ ప్రభు యొక్క మహిమను పొందుటకు మనము ప్రత్యేకించబడినటువంటి వారమై ఆ ప్రభు సన్నిధానంలో సాగిలపడదాం. ఆయన కృప మనకు సదా తోడైండి నడిపించును గాక. ఆమేన్.